ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. బరిలో ఎవరిని నిలపాలనే దానిపై హస్తం నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. ఎవరికి వారే టికెట్ తమకే దక్కుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు దక్కుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. రేవంత్ చూపు మండవ వైపు ఉందని టాక్. ఇక మరోవైపు సీనియారిటీ సిన్సియారిటీ అంటున్నారు విహెచ్. ఖమ్మం ఎంపీ కోసం రేసులో మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగేందర్ రేసులో ఉన్నారు. మరి ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కబోతుంది? ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. బరిలో ఎవరిని నిలపాలనే దానిపై కూడా హస్తం నేతలు హస్తినకు క్యూ కడుతున్నారు. ఎవరికి వారే టికెట్ తమకే దక్కుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికే టికెట్ దక్కుతుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. రేవంత్ చూపు మండవ వైపు ఉందని టాక్. ఇక మరోవైపు సీనియారిటీ సిన్సియారిటీ అంటున్నారు విహెచ్. ఖమ్మం ఎంపీ కోసం రేసులో మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగేందర్ రేసులో ఉన్నారు. మరి ఖమ్మం సీటు ఎవరికి దక్కబోతుంది? ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం నేతలు కుస్తీ పడుతున్నారు. బరిలో ఎవరిని నిలపాలనే దానిపై కూడా హస్తం నేతలు హస్తినకు క్యూ కడుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎవరికి వారే టికెట్ తమకే దక్కుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి టికెట్ దక్కుతుందా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్న నేపథ్యం కనిపిస్తుంది. రేవంత్ చూపు బండ వైపు ఉందని టాక్ వినిపిస్తుంది. మరోవైపు సీనియారిటీ సిన్సియారిటీ అంటున్నారు విహెచ్. ఖమ్మం ఎంపీ కోసం రేసులో మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, తుమ్మల యుగేందర్ రేసులో ఉన్నారు. మరి ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది? ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సందీప్. దీపిక, ఖమ్మం రాజకీయాలు రోజు రోజు కూడా రసవత్తరంగా మారుతున్నాయి. దాదాపు అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులు ప్రకటించింది. కేవలం 3 స్థానాలు, ఇటు ఖమ్మం, ఇటు కరీంనగర్, అలాగే హైదరాబాద్. ఈ హైదరాబాద్ మినహాయింపుకు సంబంధించి కూడా మిగతా 2 స్థానాలు కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు. ఖమ్మం సంబంధించి మాత్రం తీవ్రమైన పోటీ ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో దాదాపు ఒక స్థానం మినహా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ మినహా ఒక స్థానం కూడా సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా ఇటీవలే అధికార పార్టీ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఖమ్మం స్థానం సంబంధించి ఆ పార్లమెంట్ స్థానం తప్పకుండా అభ్యర్థితో ఖరారైతే మాత్రం తప్పకుండా విజయం సాధించినట్టే అన్నట్టుగా కూడా అయితే ఆశాభావాలు అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఖమ్మంలో ఇప్పటికే 3 మంత్రులు కూడా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు. అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా ఇప్పటికే రేజ్లో ఉన్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కుమారుడు యుగేందర్, ఈ ముగ్గురు కూడా పోటీ అంటున్నారు. తప్పకుండా టికెట్ వస్తుందని చెప్పేసి కూడా వారి అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. తను డిప్యూటీ సీఎం కాబట్టి తనకు తప్పకుండా ఇస్తారు అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తను తప్పకుండా ఖమ్మంలో అన్ని స్థానాలు గెలుపుకు, అలా కొన్ని మిగతా స్థానాలకు సంబంధించి కూడా అన్నింటిలో కూడా తను గెలిపించుకున్నాను, తను తప్పకుండా వస్తుందని చెప్పేసి కూడా అధిష్టానం కూడా చెప్తున్నారు. అతను ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇవే తన చివరి ఎన్నికలు, ఇక తన రాజకీయ వారసుని కూడా తన కుమారుని కూడా ప్రకటిస్తారు. తనకి ఒకసారి అవకాశం ఇవ్వాలి తన కుమారునికి అని చెప్పేసి కూడా చెప్పారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ముగ్గురి కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాండవ వెంకటేశ్వరరావును కూడా అక్కడ నుంచి పోటీ చేయించేది కూడా. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలే అధికంగా ఉన్నారు, అక్కడ ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. తప్పకుండా మండవ వెంకటేశ్వరరావుని అయితే తప్పకుండా 100% గెలుస్తారు అని చెప్పేసి కూడా. ఎందుకంటే ఈ ముగ్గురిని చెక్ పెట్టేసి తప్పకుండా వీళ్ళ రేవంత్ తన మార్క్ పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా మాండవ వెంకటేశ్వరరావు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి. మరోవైపు మాజీ పిసిసి అధ్యక్షుడు విఎన్ మాత్రం తనకు తప్పకుండా సీట్ ఇవ్వాల్సిందే అని, తను ఏపీసీసీ చీఫ్గా చేశాను, 3 సార్లు రాజ్యసభ, ఒకసారి మంత్రిగా పనిచేశాను. గతంలో తనను ఉమ్మడి రాష్ట్రంలో తనను ఎదుగుదలను వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుకున్నాడు, ఇప్పుడు కూడా అడ్డుకుంటున్నారు. తప్పకుండా తన ఖమ్మం సీట్ ఇస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తాను, ఇవే తన చివరి ఎన్నికలని కూడా చెప్తారు. ఎందుకంటే తను సీనియారిటీగా ఉన్నాను, తన సిన్సియారిటీగా గాంధీ ఫ్యామిలీకి లాయల్గా ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా 5 మంది కూడా ఈ పోటీ పడుతున్నారు. అయితే ఒకవేళ ఈ ఐదుగురిలో నలుగురు సామాజిక వర్గాలు ఒకటే, అలాగే కేవలం బట్టి నందికి సంబంధించి మాత్రమే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నేత అని చెప్పేసి ఉన్నారు. ఒకవేళ వీళ్ళందరికీ కాదని కూడా బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా అనే దానికి కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించి లోకేష్ యాదవ్ బట్టి అనుచరుడు లోకేష్ యాదవ్ కూడా తీవ్ర పోటీ చేసేది కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సంబంధించి ఖమ్మం స్థానం మాత్రమే కొద్దిగా ఉత్కంఠ దీనిపై నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఫైనలైజ్ చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం వద్ద చెప్పింది. అయితే బట్టి విక్రమార్క మాత్రం తప్పకుండా తన సతీమణికి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరునికి ప్రసాద్ రెడ్డి తప్పకుండా ఇవ్వాలని చెప్తున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురు నేతలకు ఇస్తారా, లేదా రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి మండవ వెంకటేశ్వరరావుకి ఇస్తారా, లేదా సీనియారిటీ అన్నటువంటి విఎన్ మంత్రావుకి ఇస్తారా అనేది మాత్రం కొద్దిగా చర్చనీయాంశంగా మారిందండి. ఏదేమైనా మరో 2 రోజుల్లో కూడా ఈ 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు కూడా ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.